ఈదుతూనే ఉన్నాము అంటూ గంటలో ఇంటికి వెళ్ళిపోతామనగా ప్రమాదం కార్యాచరణ. సముద్రంలో 2 రోజుల పాటు చేపల వేట సాగించి మరో గంటలో తీరం చేరతామనగా ఘోరం జరిగిందని గంగవరం పోర్టు సమీపాన్ని బోటు బోల్తా పట్టడంతో అయిన వాళ్ళంతా దూరం అయ్యారని మృత్యుంజయుడు కార్యాచరణ వాపోయాడు. చైనా వాణిజ్య నౌక సిబ్బంది సాయంతో బోటు ప్రమాదం నుంచి బయటపడి కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందిన మత్స్యకారు చిన్న మంగళవారం విలేకరులతో మాట్లాడాడు. శనివారం వేట పూర్తయింది. మధ్యాహ్నం 2 గంటలకు నా భార్య మాసేనమ్మకు ఫోన్ చేసి ఇంకో గంటలో హార్బర్కి వచ్చేస్తాను, చేపలు అమ్మేసి ఇంటికి వస్తానని చెప్పాను. కానీ 3 గంటలకు పెద్ద అల రావడంతో మా బోటు తిరగబడిపోయింది. మా అన్నయ్య మేడ అమ్మోరు కొడుకు చిన్నయ్య చంటి అందులో ఉండిపోయాడు. అన్నయ్య నేను ఇద్దరం బాగా ఏడ్చాం. 7గురిలో మిగిలిన 6గురం క్షేమంగా ఇంటికి చేరితే చాలనుకున్నాం. ఫోన్లన్నీ సముద్రంలో పడిపోయాయి. తిరగబడిన బోటు మీదే అంతా కూర్చున్నాం. రాత్రి 9 గంటలు అయ్యేసరికి అది మునిగిపోవడం మొదలైంది. అప్పటికే మాలో మరొకరు గల్లంతయ్యారు. బోటు మునిగిపోవడంతో మిగిలిన 5గురు రాత్రంతా ఈత్తునే ఉన్నాం. ఉదయం 4 గంటలకు దూరంగా షిప్ కనిపించింది. అంతా అటువైపు వెళ్తే వాళ్ళు రక్షిస్తారని మా వాళ్ళకి చెప్పాను. అయితే ఇక ఈదలేనని ఒకడు ఉండిపోయాడు. మిగిలిన 4గురు ఈదుకుంటూ వెళ్ళాం. వాళ్ళకి నాకు మధ్య దూరం పెరిగింది. షిప్ దగ్గరికి వెళ్ళి యాంకర్ పట్టుకుంటే అది విసిరేసింది. చచ్చిపోయాను అనుకున్నా. మళ్ళీ తేరుకుని ఒంటి మీద బనియన్ తీసి తిప్పుతూ రక్షించాలని కేకలేశాను. షిప్ సిబ్బంది చూసి లైఫ్ జాకెట్ విసిరారు. అది పట్టుకున్నాక జాలి వేసి పైకి లాగారు. వాళ్ళు నాకు అన్నం పెట్టి లోపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత నేవీ వాళ్ళు ఒడ్డుకి చేర్చి ఆసుపత్రిలో చేర్చారు. పెద్దాల రాకపోయి ఉంటే క్షేమంగా వచ్చేవాడు. మేమంతా కుటుంబ సభ్యులమే. 3 నెలలు కష్టపడి 30 లక్షలు అప్పు చేసి బోటు తయారు చేసుకున్నా. ఇప్పుడు అది సముద్రంలో కలిసిపోయింది. ప్రభుత్వం ఆదుకోకపోతే రోడ్డును పడతామని వాపోయాడు. గల్లంతైన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆచూకు తెలియని 6గురు కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చొప్పున తక్షణ ఆర్థిక సాయం చేయాలని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ని ఆదేశించామని తెలిపారు. గల్లంతైన వాళ్ళ కోసం గాలింపు కొనసాగుతుందన్నారు అన్నట్టు హైలైట్ చేశారు. ఇది దినపత్రిక.